వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సైదాబాద్ చౌరస్తాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు. ప్లాకార్డులతో ట్రాఫిక్ నియమాల ప్రదర్శన చేసిన పోలీసులు. సంతోష్ నగర్ పోలీసులు ఫుడ్ పెట్రోలింగ్. బస్తీ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సిఐ. దర్శకుడు త్రివిక్రమ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యువజన సంఘాల నాయకులు. కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక. లింగాయత్లను ఓబీసీలో చేర్చాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సైదాబాద్ చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు తెలియజేస్తూ ప్లాకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ నియమాలు వివరిస్తూ గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని బైకులు నడపాలని, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. చెప్పాలి మంచిగా వాడు స్కూళ్ళల్లో పిల్లలకు చెప్తూనే ఉంటాం. పిల్లలు పోయేటప్పుడు 60 మందికి సక్సెస్ కాకుండా ఒక్కలైనా రాదు. బోర్డు మీద నడిపిస్తే మనం జాగ్రత్త నడుచుకుని వాడు రాంగ్ రూట్లో వస్తారు. వచ్చేసి మనం దగ్గరకో ఆటో వాడు ఉన్నాడు, లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉంటుంది, యాక్సిడెంట్ చేస్తారు. యాక్సిడెంట్ కూడా జరుగుతుంటుంది. వారికి గాలితో చనిపోయిన 20 లక్షలు కట్టమని అంటారు కోర్టు. 20 లక్షలు కట్టాలంటే ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఆ ఇన్సూరెన్స్ కోసం అది బాగానే ఉన్నాయి కానీ లైసెన్స్ అప్పుడు అన్నీ పెట్టుకోవాలా. రోడ్డు రాంగూరులో పిల్లలు ఉంటారు. రోడ్ల యాక్సిడెంట్ వల్ల ఎంత ఇలాంటి राइट ऑल द बेस्ट. लेवो लगाना. ओके आप लाइफ को सेव करना है. लो इधर देखो, इधर लगाओ. हाँ गाड़ी के पे जा रहे हैं. राइट जाओ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తపేట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి, ఏసీపీ మనోజ్ కుమార్ నేతృత్వంలో సంతోష్ నగర్ సిఐ శివచంద్రగిరి, రాజీవ్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కాళికా నగర్ ప్రాంతాలలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివచంద్రగిరి బస్తీలో ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేవాలయాల వద్ద బందోబస్తు నిర్వహిస్తామని అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు అధికారులకు లేకుంటే 100 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లలకి అరే అప్పులు 200 ఖర్చు పెడితే అప్పే ఆడుతుంది పడుకుంటే అలసిపోయినాడు ఎంత ఎంఎల్ వస్తుంది మందు ఏం మందు అవుతుంది కోటర్కి ఎంత ఎంత ఒక కోటర్ 150 పైన తిండికి 50 రూపాయలు సార్ అది పడవద్దు సార్ అంతేనా అది 10 రూపాయలు పోతుంది సార్ ఎంతమంది ఏం చదువుతారు ఏం చేస్తారు స్కూల్ పోతారా ఏ స్కూల్కి ఏం చదువుతారు నా పేరు శివచంద్ర, ఇన్స్పెక్టర్ సంతోష్ నగర్. పబ్లిక్ తోటి ఫుడ్ పెట్రోలింగ్ చేసుకుంటూ మా డీసీపీ గారి ఆదేశాల మేరకు, డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ గారి ఆదేశాల మేరకు మొత్తం ఏరియా పెట్రోలింగ్ చేస్తున్నాం, ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాం. ఫుడ్ పెట్రోలింగ్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పోలీస్ తోటి ఇంకా ఏం హెల్ప్ కావాలి, వాళ్ళకి పోలీస్ యొక్క మద్దతు ఏ దేంట్లో అవసరం అనే దాంతో వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ చెప్తున్నారు. అదేవిధంగా రేపు రామాలయం సందర్భంగా కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అని చెప్పేసి కూడా వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా అడుగుతున్నారు. వీటన్నింటినీ ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఏరియా మీరు కవర్ చేస్తున్నారు సార్? మీ పిఎస్ సర్కిల్ అంటే ఏ ఏరియా? ఫస్ట్ రాజీవ్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కాళికా నగర్, ఈ 4 ఏరియాలు. అంటే ఇవాళ మాత్రమే స్టార్ట్ చేస్తారా మీరు? ఇంతకుముందు అంటే 2-3 రోజుల ముందు ఏమైనా ప్లాన్ చేసి చేశారు? నడుస్తూనే ఉంది ఇది ప్రోగ్రామ్, ఒక 4 రోజులు నడుస్తుంది. అంటే ఇవాళ లాస్ట్ సార్ ఇక్కడ? లాస్ట్ అంటే ఈ ఏరియాకి ఈరోజు వచ్చింది. అదే అంటే ఇంకా ఉన్నాయా ప్రజెంట్గా? ఉన్నాయి ఇంకా. ఇప్పుడు ఇంకా రేపు అంటే మోయిన్ బాగ్ ఏరియాకి వెళ్ళాలి. ఓకే, మోయిన్ బాగ్, తర్వాత హనుమాన్ నగర్, ఇవన్నీ. అంటే మీ మొత్తం సిబ్బంది అంతా కలిసి వస్తున్నారా అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఎలా చేస్తున్నారు? అవేర్నెస్, పబ్లిక్ తోటి మాట్లాడడం, వాళ్ళ ఇష్యూస్ ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలుసుకోవడం, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎలా ఉందన్నది ఈవినింగ్ టైంలో అయితే కలుస్తారో అన్న ఉద్దేశంతో మాట్లాడడం. రహమత్ నగర్ లో ఉన్న శ్మశాన వాటిక నిండిపోవడం వలన ఇబ్బందిగా ఉందని స్థానిక ముస్లిం ప్రజలు తెలిపారు. ఈ శ్మశాన వాటికలో 18 మంది మురికివాడల ప్రజలు సమాధి అయ్యారని, ఎన్నికలకు ముందు నేతలు శ్మశాన వాటిక భూమి ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత మర్చిపోతున్నారని ఆరోపించారు. ముస్లిం సోదరులకు శ్మశాన వాటిక కొరకు భూమి కేటాయించాలని వేడుకున్నారు. అలాగే ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి భూమి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు తెలియజేస్తున్నామని అన్నారు. इधर ये पत्थर फोड़ने लगा दिए तो अपने बहुत ऐसा जाएंगे आप ये बताओ ఇక్కడ కూడా చేసుకోవచ్చు అన్న. ఏది నికాలి అన్న అన్న పిసల్ రా. హలో నాకు వేరే హలో వెళ్ళిపోతున్నా మళ్ళీ రానివ్వండి. లేట్ అవుతుంది చూసుకోండి అన్న. इधर थोड़े घरा बना दिए, ये घरा बना भाई। आज यहाँ पे हमारे नौजवान बच्चे आज रहमत नगर कब्रिस्तान में जमा हुए, इसलिए जमा हुए जैसा कि आप देख रहे होंगे, ये वीडियो में भी देखो आप आगे भी इसको, कि इधर बाजू भी पूरी जगह ख़त्म हो गई और इधर बाजू भी जगह ख़त्म हो गई। नगर कब्रिस्तान है, इसमें 18 बस्ती लगते,
18 बस्ती जैसा कि पुलिस लाइन है, वेंकटगिरी है, यूसुफगुड़ा है, चकपोश है, लक्ष्मी नरसिम्हा नगर है, रहमत नगर है, कार्मिका नगर है, श्री राम नगर है, अभी फातिमा नगर है, फेज़ 1 फेज़ 2 फिर फातिमा नगर, राजू नगर, ऐसे चंद कई ऐसे बड़े बड़े बस्तियां हैं जिसमें यहाँ पे माइनॉरिटी ज़्यादा है। माइनॉरिटी के लिए ये अब तक जो था, अब तक ये खबरस्तान भर गया। हम रेवंत साहब चीफ मिनिस्टर साहब से हम ये गुजारिश कर रहे, ऑलरेडी हम अजहर साहब से भी ये बात करें, अजहर साहब भी हमको साथ देने की बात करें, अजहर साहब बोले बिल्कुल करेंगे। तो इसका क्या है, हमारे ऊपर हल निकालो आप लोग। ये खबरस्तान भर गया, महीने 2 महीने में भर गया, तब इसके बाद में किसी का इंतकाल हुआ तो दफनाने जगह भी नहीं है यहाँ पे। मैं अब आने वाली कई ऐसी पार्टियां आए गए जो बोले मगर करे नहीं, जैसा कि लास्ट टाइम पे हमारे TRS वाले भी बोले कि पीछे का पत्थर फुड़ा के देता हूँ, जिसमें हमारे यहाँ के भाइयाँ हैं, मुसलमान भाइयाँ हैं, जो हमारे लियाकत भाई है, हबीब भाई है, नज़ीर है, MLA साहब को लेके आके यहाँ पे अपना ओन पैसा लगा के फोड़ते बोले। अब ना फुट रहा, इलेक्शन तो हो गया, जीत गए, चले गए। अब हुकूमत जब उन्होंने नहीं कर सकते तो मत करिए। हुकूमत से मैं चीफ मिनिस्टर हमारे रेवंत रेड्डी साहब से मैं ये गुजारिश कर रहा हूँ कि ये खबरस्तान का खास तौर के हमारा प्रॉब्लम सॉल्व करें। शुक्रिया, जज़ाकल्लाह। ముషిరాబాద్ లోని అమన్ వేదిక రెయిన్బో ఉమెన్ లో ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఏబి గోవిందరావు చక్రం ప్రభాస్ ఆధ్వర్యంలో సినీ హీరో రెబల్ స్టార్ కీర్తిశేషులు కృష్ణంరాజు 84వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి 70 మంది అనాథ బాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుతూ కృష్ణంరాజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన జ్ఞాపకార్థం కేక్ కట్ చేసి అనాథ బాలికలకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. కృష్ణంరాజు గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ ముషిరాబాద్ అమన్ వేదిక హోమ్ అనే రెసిడెన్షియల్ స్కూల్లో మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవిందన్న గారి ఆధ్వర్యంలో, అలాగే సిటీ ప్రెసిడెంట్ చక్రమన్న వారి ఆధ్వర్యంలో మా టీం మెంబర్స్ హనుమంతన, సాయి కిరణ్, అర్జున్, సల్మాన్, రవి, కౌశిక్ అండ్ నిహాల్, సుధీర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ ఈ కృష్ణంరాజు మా సార్ వారి బర్త్డే ఆధ్వర్యంలో వాళ్ళ బర్త్డే సందర్భంగా ఇక్కడ పిల్లలందరికీ అన్నదాన కార్యక్రమం అనేది చేయబడింది. సో ఆయనని ఈరోజు బర్త్డే ఉండడం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే మేము సార్ని ఇక్కడ లేనందుకు మేము చాలా మిస్ అవుతున్నాం. ఆయన స్మరించుకొని మేము ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది అండ్ పిల్లలకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి మిగతా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా, అలాగే ఇక్కడ రాని మా టీం మెంబర్స్ వాళ్ళందరికీ కూడా, అలాగే ఇక్కడ పిల్లలు ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. గుంటూరు కారం సినిమాలో విలన్ల పాత్రకు పెట్టిన మార్క్స్ లెనిన్ పేర్లను తొలగించాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సినిమా దర్శకుడు
త్రివిక్రమ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమాజం కోసం పనిచేసిన వారిని అవమానించి కోట్ల రూపాయలు దండుకునే ఆలోచనలు మానుకోవాలని తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్క్స్ లెనిన్ రచించిన సిద్ధాంతం ఆధారంగా అనేక దేశాల్లో విముక్తి పోరాటాలు జరిగాయని, పేదరికం నుండి విముక్తి పొందారని, అలాంటి మహోన్నత వ్యక్తులు పేర్లను విలన్లకు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. సినిమాలో మహనీయులను అగౌరవపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను తక్షణమే తొలగించాలని అన్నారు. ప్రపంచ మానవాళి విప్లవాలకు దారులు చూపిన మార్క్స్ లెనిన్ జీవితాల ఆధారంగా సమాజ గమనానికి ఉపయోగపడే విధంగా సినిమాలు తీయగలరా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించారు. తక్షణమే సినిమాలో పేర్లను తొలగించాలని, లేకపోతే త్రివిక్రమ్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్క్సిస్ట్ మావోవాదులైనటువంటి మార్క్స్ లెనిన్ పేర్లని విలన్స్ పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా అదే సినిమాలో మడత కూర్చొని బూతుబాటును పెట్టి ఈరోజు సమాజాన్ని అజ్ఞానం వైపు, అంధకారం వైపు తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు త్రివిక్రమ్ తీసుకొచ్చాడు. మార్క్స్ లెనిన్ రష్యా దేశంలో లెనిన్ విప్లవాన్ని తీసుకురావడమే కాకుండా భారత జాతీయోద్యమం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పోరాటాలు, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అనేక ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఈరోజు మన గుంటూరు కారం సినిమాలో మార్క్స్ లెనిన్ పేరు ఉపయోగించుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, పేద వర్గం పక్షాన నిలబడి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మార్క్స్ లెనిన్ యొక్క పేర్లను ఈ యొక్క సినిమాలో విలన్ పాత్ర ఉపయోగించుకోవడానికి చూస్తే త్రివిక్రమ్ యొక్క కండకవరం తెలుస్తూ ఉన్నది. నిజంగా త్రివిక్రమ్ గారు మీరు సినిమాల్లో ఇటువంటి క్యారెక్టర్లు పెట్టాలనుకుంటున్నారు. గుంటూరు కారం సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసు మార్క్సిస్టు మహోపాధ్యాయులైనటువంటి మార్క్స్ లెనిన్ ఆ సినిమాలో విలన్ పాత్రలో పెట్టడాన్ని ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో త్రివిక్రమ్ గారి యొక్క దిశబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు తీయాలి తప్ప ఈ సమాజం అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి, దోపిడీ పీడన విముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు కలలు కన్నటువంటి మార్క్సిస్టు మహోపాధ్యాయులైనటువంటి మార్క్స్, అదేవిధంగా లెనిన్ యొక్క పేర్లను విలన్ పాత్రలో పెట్టడం అవమానకరం, అభ్యంతరకరం. దీన్ని వెంటనే చిత్ర పరిశ్రమ, అదేవిధంగా ముఖ్యంగా దర్శకుడైనటువంటి త్రివిక్రమ్ లింగాయత్లను పార్లమెంట్ ఎన్నికల లోపు కేంద్ర ప్రభుత్వం ఓబీసీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగా బలజ సంఘం దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య, తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి సంఘం నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది వరకు ఆయన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని అన్నారు. అనంతరం ఆచార్య కోదండరాం మాట్లాడుతూ లింగాయత్ల ఐక్యమత్యాన్ని చూసి బీసీ సమాజం చాలా నేర్చుకోవాలని, వారి అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడతారని పేర్కొన్నారు. సమాజంలో కులమతాలు ఉండకూడదని, అందరూ ఒకటే అని ప్రబోధించిన మహనీయుడు బసవేశ్వరుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షట్కార్ తదితరులు పాల్గొన్నారు.
మన భారతిని పూజించుదాం జనజా మనం అందిన ప్రోగ్రామ్ లో ఒకటి తెలుసుకొని పోవాలి. ఇలాంటి ప్రోగ్రామాలని జీవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎలా అంటే శిక్షుదాన్ని పరోపకార నేస్తంగా పర్యటన సంస్థగా భావించే సుకర్మయోగి గౌరవ నీవు ఉన్న చోట నిరత జయములు చల్లనైన తల్లి మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా మహాత్మా బసవేశ్వరుడు సాక్షిగా కొత్త కమిటీకి అందరూ స్వాగతం చెప్పండి, గట్టిగా చెప్పండి. అభివృద్ధి కొరకు రాష్ట్ర సంఘం యొక్క నియమావళి ప్రకారం డైరీని ఆవిష్కరించినందుకు ముందుగా వీరశైవ లింగాయత నాయకులందరికీ కూడా, సంఘ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా చక్కటి ఒక రిపోర్ట్ కూడా ప్రింట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నాం. మామూలుగా సంఘ కార్యక్రమాలను ప్రింట్ చేసి సభ్యులందరికీ అందజేయటం అనేది ఒక మంచి ఆనవాయితీ, మంచి సంప్రదాయం. అందరికీ కూడా మనకి ఏం జరుగుతున్నది అనేది తెలుసుకునే అవకాశం ఉంది. దాని ద్వారా మనం మరింత క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం కూడా ఉంది. కార్యక్రమాల నివేదిక కూడా ఇంతకుముందు చదివి వినిపించారు. ఇంకా మనకు జాగా వచ్చింది కానీ మనకి ఇంకా హాల్ రాలేదు. వచ్చే సంవత్సరం డైరీ ఆవిష్కరణ మన సభలోనే జరుగుతుందని నేను కూడా ఆశిస్తున్నా. దానికోసం నా వంతు సహకారం కూడా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఇవాళ ఒక గొప్ప సంస్కరణ దేశం అంతా కోరుకుంటున్న సంస్కరణకి కుల అసమానతలు, ఆర్థిక అసమానతలు, భక్తికి ప్రజలను దూరంగా పెట్టడం, ఇట్లాంటి అనేకమైనటువంటి సాంఘిక వివక్షతలు, ఆర్థిక అసమానతలు, భక్తి ఉద్యమాలలో కూడా అసమానతలు ఉన్నటువంటి కాలంలో మన కులదైవమైనటువంటి బసవేశ్వరుడు ఆనాటి కరడగట్టిన అగ్గట్ల దురాంకార వ్యవస్థ మీద ఎదురుదిరిగా ఆయన పెద్ద సంఘ సంస్కర్త బసవేశ్వరుడు. మతమే కాదు, సంఘం లోపల సంస్కరణ తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చెప్పి చేపట్టి బసవేశ్వరుడు సంఘ సంస్కరణ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మొదటి సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని చెప్పి ఆయన చేపట్టిన సంఘ సంస్కరణ ఫలితంగా సమాజంలో అనేక భక్తి ఉద్యమంలో, సమాజ నిర్మాణం లోపల, సంఘ నిర్మాణం లోపల అనేకమైన మార్పులు వస్తాయి. అట్లాంటి గొప్ప సంఘ సంస్కర్త సమాజం లోపల పేద కులాలకు ముషిరాబాద్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ లో ఎంపీ నిధుల ద్వారా సుమారు ₹1 కోటి నిర్మించిన 2 అంతస్తుల అశోక్ నగర్ సాంస్కృతిక సంక్షేమ సంఘంను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని బస్తీలలో కాలనీవాసుల్లో ప్రజల కొరకు కమ్యూనిటీ హాల్ తో పాటు మౌలిక వసతులు కూడా కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె లక్ష్మణ్, స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, బీజేపీ నాయకులు, జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ముందుకు రమ్మండి. ప్రెసిడెంట్ సార్ కనబడతలేదు. కొంచెం ముందరండి. కనబడతలేదు అన్న, ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు కొద్దిగా వీ షేప్ ఉంటే అందరు వస్తారు. వీ షేప్ ఉండండి సార్. అన్న ఒక్క నిమిషం సార్, కనబడతలేరు. ముందుకు రండి సార్, కొద్దిగా ముందుకు రండి. ప్రెసిడెంట్ గారు భయ్యా, నీ కెమెరా ఎంత తీసుకోండి పంపుతా కానీ ఉండగా కొంచెం ఎంత చూడండి. కనిపిస్తుంది లక్ష్మణ్ అన్న, కొంచెం ముందర లక్ష్మణ్ అన్న కొంచెం మీరు ఎంత చూడండి సార్.
ఎట్లా సార్ కొంచెం వెనక్కుండండి. హైదరాబాద్ నగరానికి తలమానికమైనటువంటి అశోక్ నగర్ అంటే హైదరాబాద్ అంటే అశోక్ నగర్గా ఇటు విద్యా సంస్థలకు, కోచింగ్ సెంటర్స్కు, కల్చరల్ యాక్టివిటీకి, మరి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నటువంటి అశోక్ నగర్లో ఈరోజు ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. సుమారు మరి ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలతో ఈ యొక్క 2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకందరూ తెలుసు హైదరాబాద్ నగరంలో ఇంకా మరి సోషల్ యాక్టివిటీ జరుపుకోవడానికి అన్ని కాలనీస్లో సరైనటువంటి వసతులు లేకుండా, ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మాతృమూర్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళకు మరి ఉపయోగపడే విధంగా అంతటా మంచి కమ్యూనిటీ హాల్స్, కల్చరల్ సెంటర్స్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ ఈ ప్రయత్నం చేసి అన్ని బస్తీలలో కూడా ఒక కల్చరల్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మహిళలకు మరి స్కిల్ నైపుణ్య శిక్షణ ఇవ్వడం కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సైదాబాద్ చౌరస్తాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు, ప్లాకార్డులతో ట్రాఫిక్ నియమాల ప్రదర్శన చేసిన పోలీసులు. సంతోష్ నగర్ పోలీసులు ఫుడ్ పెట్రోలింగ్, బస్తీ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సిఐ. దర్శకుడు త్రివిక్రమ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యువజన సంఘాల నాయకులు, కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక. లింగాయత్లను ఓబీసీలో చేర్చాలి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.